ఆ ఆర్టిస్ట్ గారి మనసులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసిండు. అవును. మరి బావ మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలిసేది ఎట్లా? బావగారు మీరు ఒక బొమ్మ వేస్తారు, మీ మనసులో నేనే ఉన్నానని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది కాబట్టి చూపించండి మీ ప్రతాపం. చూద్దామే. నేనేనండి. చేసినప్పుడు నీ బొమ్మ వచ్చిందా నువ్వు ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఉందో లేదో పక్కన పెడితే ఆయన ఏ అంటున్నాడు, రే శ్రీదేవి శ్రీదేవి నీకు నీ వర్ష కావాలన్నా పీకాలనా? వర్ష కావాలి. మరి బొమ్మ ఏమని చెప్పు. ఒరే మగడా, బొమ్మ వేయటానికి ఏమైందా? ఏమని అడుగుతున్నాయంటావు? నేనేంరా బాబు? అన్నా ఎవరు నువ్వు? హీరో ఫ్యాన్స్ అడిగితే తెయ్యవా? హైట్ చూడు, ఆ హెయిర్ స్టైల్ చూడు, అసలు చూడు ఎలా నిలబడ్డదో, ఆ బొగ్గలు చూడు అనిపిస్తుంది. ఏంట్రా బాబు నువ్వు? బావా బొమ్మ బావా. నువ్వు హీరో అన్నా, నా కోసం వేస్తావు. ఎన్ని చెప్పి అంటే ఏలని ఉంది కానీ వేస్తే నాకేంటి? ఊరుకో, నీకే కదా మొత్తం, నీకే కదా మొత్తం. నా వర్ష వస్తే నేను వెళ్ళిపోతాను కదా నా పెళ్లి చేసుకొని, అప్పుడు నీకే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం, నువ్వు హీరో అవుతావు కదా. ఇయ్యన్న నా కోసం వేస్తా. నీకు ఇన్స్పిరేషన్ కోసం నేను పక్కనే నిల్చుంటాను. కళ్ళు మూసుకొని వేస్తా. అంటే కళ్ళు మూసుకున్నా గుర్తొచ్చే అందం మరి అట్లాంటిది. ఏంటి కొంచెం తేడా కొడుతుంది? ఏందక్క ఇది బొక్కలాగుంది? ఎవర్రా వేసింది? ఏం వేసాడక్క? అదిరిపోయింది. ఏది నీ మొహం ఒరిజినల్ అర్థం కావట్లేదక్క. ఆయనంటే ఆ విలాస్ అంటే ఏదో ఎన్నో రోజుల నుంచి చేసుకున్నాడు కాబట్టి అలవాటు ఉంది. బావకి ఏమైనా అలవాటు ఉందా? అప్రిషియేట్ చేయాలరా. సూపర్ వేసాడక్క. అసలు ఈ బొమ్మ చూస్తే పీకాసో కూడా పీక పిసికి చంపేసుకుంటాడు తెలుసా? రామ్ గోపాల్ వర్మ కూడా ఇంత బాగా వేయలేడక్క బొమ్మ. అది రామ్ గోపాల్ వర్మ కాదురా, మణి శర్మ. అది రామ్ గోపాల్ వర్మ, మణి శర్మ కాదమ్మా, రవివర్మ. నాకు ఒక్క పుట్టుమచ్చ ముక్కు మీద ఉంది. ఇవన్నీ ఏంటన్నమాట? మేకప్ తీసేస్తే ఏదేమైనా బావకి నేనంటే ప్రేమ ఎక్కే కదరా? చాలా ఎక్కువ. ఏది నీ మొహం అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి. దీన్ని బట్టి మీ అందరికి ఏం అర్థమైంది? నీ మొహం ఇలా ఉంటుందని అర్థమైంది. మళ్ళీ అడుగుతున్నాను, సరిగ్గా చెప్పండి. దీన్ని బట్టి మీ అందరికి ఏం అక్క అర్థమైంది? నేను చెప్తా, బావ మనసులో నువ్వే ఉన్నా. అవునురా, నాకు ఒక్క డౌట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మన సోఫాలో వెనక ఒకడు డబ్బులు తీసుకున్నాడో లేదో కానీ జూనియర్ ఆర్టిస్ట్ లా కూర్చొని ఉన్నాడు. మేకప్ వేసుకున్నాడు, మెడలో శంఖం ఉంది. వాడిని రమ్మనండి. జూనియర్ ఆర్టిస్ట్ కాదు స్వామి. ఎవరు స్వామి నువ్వు? కోటలు దాటితే మేడలు దాటితే అడుగులు దాటి. ఓ నువ్వు ఆ క్యారెక్టరా? ఆ బొమ్మ ఎలా అనిపించింది నీకు? అది బొమ్మ కాదు స్వామి. ఏంటి స్వామి? ఈ ఊరి అమ్మ స్వామి శిఖరం. ఏ స్వామి? ఆ స్వామి. మరి నేను? నువ్వు ఎకరం. శిఖరం ఎకరం రైమింగ్ బాగుంది. అంటే మా ఇద్దరికి కుదురుతుందా స్వామి? కుదరదు స్వామి. ఎందుకురా స్వామి? నీ అయ్య స్వామి. మా స్వామికి ఎక్కడైనా అమ్మాయితో పెళ్లి జరుగుతుంది, నీలాంటి అమ్మమ్మతో జరగదు స్వామి. ఒరేయ్ తమ్ముళ్ళు! ఆడక్కడే బాగున్నాడు, అక్కడనే పెట్టేయండి. నువ్వు నా కోసం చాలా కష్టపడ్డావు కాబట్టి ఇది నేను ఉంచుకుంటాను. ఆ తర్వాత మాట్లాడుకుందాం మనం. థ్యాంక్స్ అన్న, నా కోసం పెయింట్ వేసావు. నీ కోసం పెయింట్ ఏంట్రా? డ్రాయింగ్ కూడా వేస్తాను అవసరం అయితే. అరే శ్రీదేవి, నా ఫేస్ కూడా ఏమని చెప్పరా? అవసరం లేదు, దాని వెనక తిప్పితే నీ పేసే ఉంటదిలే. పదా 200 special episode of Sridevi Drama Company. దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఏమని కోరుకుంటారు? బేసిక్ గా నాలాంటి అబ్బాయిలందరూ దేవతలాంటి పెళ్ళం కావాలనుకుంటారు. నాకు ఆల్రెడీ దేవత పెళ్ళంగా వచ్చింది, ఇంకేం అడుగుతా నేనే అడగను.
పెళ్ళాం మాట వినకపోతే ఎలా ఉంటదో నేను చూపిస్తా. పెళ్ళాం మాట ఇంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. పెళ్ళాం మాట వినేదేలే. హే రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగెనే. నీ చేతిలో చేయగా ఆకాశం వందెనే. మ్యాజికల్ పర్ఫార్మెన్స్. కాస్తుంటే హారిక మొగుడు నీ సొంతం అయ్యేవాడు. అవన్నీ మీ ఇద్దరు ఇంట్లో ఆడుకోండి. బేబీ లవ్ యూ. నువ్వే కొంచెం జాగ్రత్తగా ముందుకొచ్చి తీసుకో, లేకపోతే నీకు ఇంట్లో దెబ్బలు పడతాయి రో రాజా. సుని నువ్వు కళ్ళు మూసుకునేయమ్మా, పడుతుంది. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, అతడొక్కడే వస్తాడు మాన్స్టర్. ఈసారి ఢీ జోడి ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈసారి డి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని అయితే నేను చెప్తా. మీ భార్య ముద్దు పెట్టిన టీషర్ట్ ఏదో మీరు కనిపెట్టాలి. నాకు తెలిసి ఇదే. నువ్వెందుగా ఎక్కడి నుంచున్నావు? వాసన చూస్తున్నారు ఆయన. బాబోయ్ డాగ్ స్క్వాడా? ఓయ్ మమ్ముటి. చేటా ఇందు రెబెకా వర్గీస్. నాకు మమ్ముటి బాగా నచ్చింది. హలో ఇందు, ఐ గాట్ సెలెక్టెడ్. అవుంది, నువ్వు ఇక్కడికి రా. టూ అవర్స్ చూసిన ఒక మూవీని కళ్ళకు కట్టినట్టు తీసుకొచ్చి చూపించారు చూడండి. హ్యాట్స్ ఆఫ్. ఇది కథ కాదు, ఇది నా లైఫ్.